హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? ఐయామ్ ఫైన్. మొత్తం ఇంగ్లీషా? తెలుగు? తెలుగే తెలుగే. తెలుగు వచ్చా? అంటే ఇంగ్లీష్ కూడా అదరగొట్టేస్తున్నావు ఇందాక స్పీచ్ కూడా. అసలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చదువుకుంటున్నావు? నేను న్యూటన్ టెక్నో హై స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను. సెవెంత్ క్లాస్ చదువుతున్నావు. ఇంత చిన్నప్పుడే యాక్టింగ్ ఎలా వచ్చింది ఆఫర్? లైక్ ఫస్ట్ ఆఫర్ నేను ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాను. అండ్ ఆడిషన్లో ఫస్ట్ చూడడం, దాని తర్వాత మ్యాగీ గారు మళ్ళీ ఒకసారి పిలిపించి మళ్ళీ చేయడం. అండ్ సార్ లైక్డ్ మీ. అండ్ సార్ దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత హీస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అనుకొని చెప్పి పిలవడం. అండ్ అలాగా అవకాశం అంటే వచ్చింది. ఆడిషన్ ద్వారా వచ్చిందా లేకపోతే ఎవరైనా సర్కిల్ ఎవరైనా ఉన్నారా? సర్కిల్ అంటే సర్కిల్ ఏం లేరు. ఆడిషన్లో ఫస్ట్ చేశాను. అండ్ హీ లవ్స్ లుక్స్ వెరీ గుడ్. అండ్ దట్స్ వై హీ సెలెక్టెడ్ మీ. అసలు యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎవరు ప్రేరేపణ? ఫస్ట్ మా డాడీ వచ్చేసరికి ఆ, కొన్ని సంవత్సరాల ముందు ఇట్లాగా 4-10 years ముందు వచ్చేసరికి మా డాడీ ప్రొడ్యూస్ చేసేవారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్. అండ్ అప్పుడు ఒక డైరెక్టర్ గారు చూసి పిల్లోడు కావాలి, ఒక సీన్ ఉందన్న ఇది చేద్దాం అని అంటే పెట్టండి అని. నేను తరోలి మూవీస్కి ఇట్లా షార్ట్ ఫిల్మ్స్కి వెళ్తూ ఉన్నప్పుడు అండ్ మై డాడ్ చేస్తామంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి చేశాను. అండ్ దట్స్ నుంచి ఒక ఫిలిం చేయడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఇలాగా ఇదైంది. ఓకే, ఇందులో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది? ఒక మంచి క్యారెక్టర్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దిస్ క్యారెక్టర్. అండ్ ఒక మంచి క్యారెక్టర్, ఒక హరి అనే ఒక మంచి క్యారెక్టర్. తను వాళ్ళ మదర్ తిను ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉండే ఏంటి, అండ్ వాళ్ళు ఎలా సఫర్ అవుతారు ఏంటి ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ అంతా డిఫరెంట్గా ఉన్నారనమాట. అంటే అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా తేడా అనమాట. అలాంటి కథ నువ్వు తీసుకోవడం అనేది నీకు ఏమైనా అర్థమైందా? అంటే ఈ స్టోరీ ఏదైనా? అంటే స్టోరీస్కి అర్థమైపోవడానికి ఏం లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇది అంటే చాలా అంటే అప్పటి నాటకాలు నెక్స్ట్ అప్పటి కాలంలో డిఫరెంట్గా ఉండేవి అనమాట. అవన్నీ ఇప్పుడు జనరేషన్కి ఎక్కువ నచ్చవు, అలాంటివి ఎక్కువ సెట్ అవ్వవు కూడా. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్. నేను కూడా థియేటర్ చేశాను, చాలా చేశాను. సో నా థియేటర్ నాకు నచ్చకపోవడానికి ఏం లేదు. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ క్యారెక్టర్. అండ్ నాకు ఇక్కడ థియేటర్కి సంబంధం లేదు. పెద్దగా అయ్యాక థియేటర్ ఇది ఉంటుంది, నాకేం లేదు. ఫ్యూచర్లో హీరో అవుదామన్నా ఏంటి ఫస్ట్ యాక్టర్ అవుదామని. ఇంకా పెద్ద సినిమాల్లో ఏవైనా ఆఫర్స్ వచ్చాయా? ఏమైనా యా చేస్తున్నాను. తండేలు, VD12 ఇవి కొన్ని చేస్తున్నాను. ఓకే, నీ పేరు బ్రో? భాను ప్రకాష్. ఓకే, థ్యాంక్ యూ.